బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలనే అంశాన్ని దాదాపు 65 నుంచి 70 సీట్లే డిసైడ్ చేయనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ అసెంబ్లీ స్థానాలన్నీ 11 జిల్లాల పరిధిలోనే ఉండడంతో ఆయా స్థానాలే విజయం ఎవరికి దక్కుతుంది, ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో మరోసారి విజయం సాధించాలని టీఎంసీ, ఈసారి టీఎంసీని గద్దె దింపాలని బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఎన్నికల ఫలితాన్ని కేవలం 65 నుంచి 70 సీట్లే డిసైడ్ చేయనున్నాయి. 2021 ఎన్నికల్లో అతి స్వల్ప ఆధిక్యాలు వచ్చిన స్థానాలు, ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీగా ఓటర్ల పేర్ల తొలగింపు జరిగిన సీట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. బెంగాల్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనేది 11 జిల్లాల్లోని 70 స్థానాలే నిర్ణయించనున్నాయి. దీంతో ఆయా స్థానాల్లో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఎంసీ అధినేత్రి దీదీ పోటీ చేసే భవానీపూర్, బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్ కూడా ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసే కీలక నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఈ కీలకమైన 70 సీట్లలో అభ్యర్థులు 1000 నుంచి 8000 ఓట్ల స్వల్ప తేడాతో అతి కష్టం మీద గెలిచారు. చివరకు 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ అసెంబ్లీ సీట్లలో ఓట్ల ఆధిక్యం సగటున 8000 నుంచి 15000 ఓట్లకే పరిమితమైంది. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ స్థానాల్లో గత ఎన్నికల మెజారిటీ ఓట్లను మించిన రేంజ్లో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. 2021 బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ 213 అసెంబ్లీ సీట్లు సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ 77 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అంతకంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని సీఎం మమతా బెనర్జీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బీజేపీ 170కి పైగా సీట్లను సాధిస్తుందని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమాగా చెబుతున్నారు. రెండు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అభ్యర్థులు గెలిచిన సీట్లు, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపు భారీగా జరిగిన సీట్లపై టీఎంసీ, బీజేపీ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి. సర్వశక్తులతో ఆయా చోట్ల హోరాహోరీగా తలపడుతున్నాయి. ఉత్తర 24 పరగణాలలోని మతువా ప్రాంతం, మైనార్టీలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా వంటి ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లలో రసవత్తర పోరు నెలకొంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 8000 లోపు ఓట్ల తేడాతో ఫలితాన్ని నిర్ణయించిన 57 స్థానాల్లో 29 టీఎంసీ, 28 బీజేపీ గెలుచుకున్నాయి. ఇక 3000 లోపు ఓట్ల తేడాతో ఫలితాన్ని నిర్ణయించిన 19 సీట్లలో బీజేపీ 12, టీఎంసీ 7 కైవసం చేసుకున్నాయి. పశ్చిమ బర్ధమాన్లోని కుల్డీ స్థానాన్ని బీజేపీ కేవలం 679 ఓట్ల తేడాతో గెలుచుకుంది. దంతన్ స్థానంలో 623 ఓట్ల తేడాతో, ఘటల్లో 966 ఓట్ల తేడాతో, బంకూర్లో 1468 ఓట్ల తేడాతో ఎన్నికల ఫలితం తేలింది. నందిగ్రామ్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి 1956 ఓట్ల తేడాతో గెలిచారు. ముర్షిదాబాద్ జిల్లాలో టీఎంసీ అత్యంత బలంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 4.55 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇంతకుముందు జరిగిన తొలగింపులను కలుపుకుంటే ఈ జిల్లాలోని ఓటర్ల సంఖ్య దాదాపు 7.49 లక్షల మేర తగ్గిపోయింది. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో 2 విడతల్లో కలుపుకుని 12.6 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ జిల్లాలో న్యాయ పరిశీలన జాబితాలో ఉంచిన పేర్లలో 55% పైగా తొలగింపునకు గురయ్యాయి. నదియా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా న్యాయ పరిశీలన జాబితాలో ఉంచిన పేర్లలో దాదాపు 78% తొలగింపునకు గురయ్యాయి. మాల్దా జిల్లాలో 4.59 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఒక్క కోల్కతా పరిధిలోనే దాదాపు 6.97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. కోల్కతా మహానగరం పరిధిలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే కేవలం బేలేఘాట, భవానీపూర్ స్థానాల్లో మాత్రమే గత గెలుపు మెజారిటీ కంటే తక్కువగా ఓట్ల తొలగింపులు జరిగాయి. మిగతా అన్ని నియోజకవర్గాల్లో తొలగించిన ఓటర్ల పేర్ల సంఖ్య అనేది గత ఎన్నికల గెలుపు మార్జిన్లను మించిపోయింది.
బెంగాల్లో ఎవరు అధికారంలోకి రావాలనేది డిసైడ్ చేసే స్థానాల్లో 24 టీఎంసీ, 20 బీజేపీ చేతుల్లో ఉన్నాయి. అత్యంత రాజకీయ సున్నితత్వం కలిగిన ఈ అసెంబ్లీ సీట్లను జిల్లాల వారీగా చూస్తే పూర్వ, పశ్చిమ బర్ధమాన్, నాదియా జిల్లాల్లో 5 చొప్పున ఉన్నాయి. ఉత్తర 24 పరగణాలు, పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లో 4 చొప్పున, కూచ్ బెహర్, దక్షిణ దినాజ్పూర్, ముర్షిదాబాద్ జిల్లాల్లో 3 చొప్పున, పూర్వ మేదినీపూర్, హౌరాలో 2 చొప్పున ఉన్నాయి. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ల పేర్ల తొలగింపులు భారీగా జరిగిన స్థానాలు, గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ వచ్చిన స్థానాలపై ఇప్పుడు టీఎంసీ, బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ సున్నితమైన స్థానాలకు అధికార పీఠాన్ని డిసైడ్ చేసే శక్తి ఉందని అన్ని పార్టీలు ఇప్పటికే గుర్తించాయి. ప్రస్తుత రాజకీయ ఓటరు జాబితా సమీకరణాల ప్రకారం పోలింగ్ సరళిలో కనీసం 1% మార్పు వచ్చినా ఈ సున్నితమైన సీట్లలో దాదాపు 15 చోట్ల ఫలితం తారుమారవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ పోలింగ్ సరళిలో 2% మార్పు వస్తే 20కి పైగా సీట్లలో ఫలితం మారిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎన్నికల్లో కీలక స్థానాలుగా ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇందులో మెజారిటీ సీట్లను ఎవరు గెలుచుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎవరు అధికారంలోకి రావాలనేది కేవలం 65 నుంచి 70 స్థానాలే డిసైడ్ చేయనుండడంతో అందరి చూపు వాటిపైనే ఉంది. ప్రస్తుతం కీలక స్థానాల్లో 24 టీఎంసీ, 20 బీజేపీ చేతుల్లో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈసారి ఆయా స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుంది, ఎవరికి ఓటమి ఎదురవుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.